తనుజ కాళ్ళు నొక్కించుకునే రకం, దివ్య కాళ్ళు నొక్కే రకం. ఇక్కడ ఎవరు రెండు డిఫరెన్స్ చూడండి. అంటే తనుజకు అక్కడ కాళ్ళ నొప్పి వచ్చింది కాబట్టి భరణి గారు నొక్కారు ఒక తండ్రి స్థానంలో ఉండి. బట్ అదే భరణి గారికి అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు తనుజ వచ్చి నొక్కలేదే, దివ్య వెళ్ళి చూసుకుంది. ఓకే, తనడు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, బట్ డాక్టర్ కన్నా ఎక్కువ డాటర్ కదా, డాటర్గా ఎందుకు రాలేదు ఆవిడ? కానీ దివ్య రాకముందు తనుజకి భరణి గారు విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చేవారు, బట్ భరణి గారికి తనుజ ఏ రోజు ఇవ్వలా. గమనించాలి, విటమిన్స్ టాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనుజాకి భరణి గారు ఇచ్చేవారే కానీ భరణి గారికి తనుజ ఏ రోజు ఇవ్వలా. ఈ పాయింట్ వినండి. అండ్ ఎప్పుడైతే దివ్య వచ్చిందో భరణి గారి ఆట ఆ రేంజ్కి వెళ్ళింది. ప్రతి టాస్క్లో గెలిచారు దివ్య సపోర్ట్తో. దివ్య టగ్ ఆఫ్ వార్, అందరికీ ఈక్వల్ టు భరణి గారు దివ్య ఆడింది. మెంటల్గా ఫిజికల్గా ఆడింది దివ్య అని చెప్తా. ఆ ప్లేస్లో నేను కంపేర్ చేయట్లేదు, నిజంగా కంపేర్ చేస్తే దివ్య ప్లేస్లో తనుజ ఉండి ఉంటే భరణి గారు ఆ రేంజ్లో గెలిచేవారు కాదు అని నేను ఛాలెంజ్ చేస్తా, బెట్ చేస్తా కూడా. ఎవరికి అవును అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లేదు అనే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య చాలా ఏదో నేను డబ్బులు తీసుకొనేసి చెప్తున్నానంట, ఎవరో నాకు డబ్బులు ఇచ్చారంట, నేను ఆ రేంజ్కి వెళ్ళలేదు అండ్ నాకు అంత అవసరం కూడా లేదు. జస్ట్ నా వీడియోస్ మంచిగా రీచ్ అయితే చాలు అని అనుకుంటున్నాను. సో ఇదనమాట. ఎందుకు అంటున్నానంటే ఆ రోజు తనుజకి ఏమైందో తెలియదు, కాలు నొప్పి వస్తుంటే భరణి గారు వెళ్ళి తనకి మసాజ్ చేస్తున్నప్పుడు దివ్య సీరియస్ అయింది. మీ చెయ్యే బాగాలేదు, మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు, హౌస్లో ఇంతమంది ఉన్నాం కదా, మేము ఎవరో ఒకరు చేస్తాం కదా అన్న పాయింట్ దివ్యది. వెంటనే భరణి గారు అది కాదు, ఇది చాలా నెమ్మదిగా చేయాలి అని చెప్పారు భరణి గారు. దానికి తనుజ మీరెందుకు స్టాండ్ తీసుకోలేదు అని అంటుంది. భరణి గారు అన్నారు కదా అది ఎలా చేయాలో నాకు తెలుసు, నేను చేస్తున్నాను అని భరణి గారు అన్నారు. అన్న తర్వాత కూడా తనుజ తను అడగంగానే మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటుంది. ఇంకేం స్టాండ్ తీసుకోవాలి, కెమెరా స్టాండ్ తీసుకొచ్చి ఇలా పెట్టాలా, నాకు అర్థం కాలేదు. ఆ పిల్ల ఏమంది, దివ్య మీ చెయ్య బాగాలేదు, మీ చెయ్యకే ఇంకొకరు చేయాలి, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, మీ నొప్పి ఇంకా తగ్గనే లేదు, మీరెందుకు చేస్తారు? ఆ ప్లేస్లో తనుజ ఉంది కాబట్టి మీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆ ప్లేస్లో కళ్యాణ్కి మీరు చేసినా, ఇమానియల్కి చేసినా, పవన్కి చేసినా, ఎవరు సుమన్ శెట్టి గారికి చేసినా నేను ఇలాగనే రియాక్ట్ అవుతాను. అప్పుడు మీకు ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. నేను చెప్పిన పాయింట్ మీకు తప్పు అనిపిస్తే ఈ హౌస్లో ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ లేకపోతే నేనేం చేయలేను అనేసి దివ్య చాలా నిజంగా అమ్మాయి పాయింట్ టు పాయింట్, అందరూ వచ్చిన ఆడియన్స్ కూడా చెప్తూనే ఉన్నారు, ఆ అమ్మాయి పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా కరెక్ట్గా మాట్లాడిద్ది. ఏంటంటే అలా చెప్పడంలో తప్పేంటి నాకు అర్థం కాలేదు. భరణి గారు నిజంగా ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయారు అనిపించింది నాకు. మళ్ళీ తనుజకైనా ఉండాలి కదా, మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా, వెంటనే ఏదైతే మసాజ్ చేసే క్రీమ్ ఏదైతే ఉందో భరణి గారు మసాజ్ చేసిన తర్వాత ఆయన చేతికి పూసి ఈమె మసాజ్ చేస్తుంది. ఇదేం తొండి అంట, నువ్వు మా ఇంటి దాకా దిగబెట్టు, నేను మీ ఇంటి దాకా దిగబెడతానని తెల్లారులు దిగబెట్టుకున్నారంట ఎవరో. అలా ఉంది పరిస్థితి. తోడుగా మా ఇంటి దాకా రా అనేసి వెళ్ళారట. మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వు ఒంటరిగా వెళ్తావు కదా అని చెప్పేసి తోడుగా మా ఇంటి దాకా రా అని చెప్పేసి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ అమ్మాయి వెళ్ళిందంట, అక్కడ నుంచి ఆ అమ్మాయి అలా తెల్లారిపోయిందంట. అలా ఉంది పరిస్థితి. ఈయనేమో తన కాళ్ళకి మసాజ్ చేయడము, ఆమెమో ఈయన చేతికి మసాజ్ చేయడం. ఇవేమో కనిపించవా చూసే వాళ్ళకి? ఆమెకి తెలియదా చెప్పడం? అయ్యో నాన్ననే అంటుంది కదా, నాన్న నీ చెయ్యికి నొప్పి ఉంది, నువ్వు నాకు చేయొద్దు, ఇమానియలో ఇంకెవరో చేస్తారు, లేకపోతే రీతు ఉంది కదా తను సేవ్ చేసిన బెస్ట్ ఫ్రెండ్, ఇంతదాకా సేవ్ చేసింది, దాని పక్కన కూర్చోట్లేదు అది ఆ పిల్ల. అయినా నాకు ఒకటి అర్థం కాదు, రీతుని ఎందుకు సేవ్ చేసింది తనుజ? అంత భయమా తను వెళ్ళిపోతుంది అని? ఒక్కరు కాదు నలుగురు నామినేట్ చేశారు. భరణి గారు చేశారు, ఎవరు ఈ అమ్మాయి చేసింది, దివ్య చేసింది, ఆ తర్వాత ఇమానియల్ చేశాడు, పవన్ చేశాడు. ఈ నలుగురు నామినేషన్ పనికిమాలిన నామినేషన్సా? ఓన్లీ పవన్ చేసుండుంటే ఒక అర్థం ఉంది, ఎవరు ఒక్కరు చేసుండుంటే ఒక అర్థం ఉంది. నలుగురు చేశారు, నలుగురు నామినేషన్స్ వేస్టా? వెళ్ళిపోయి యాజ్ ఎ ఫ్రెండ్, నా ఫ్రెండ్ కాబట్టి ఒక రీజన్ చెప్పావు, ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏదో తను చేసిన తప్పు వల్ల ఇలా అయ్యింది, ఇంకొకసారి ఇలా అవ్వకూడదు అని చెప్పి ఒక కెప్టెన్ ప్లేస్లో ఒక మంచిగా ఒక పాయింట్ పెట్టుంటే ఒక అర్థం ఉండేది. తిని వెళ్ళిపోయి నా ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేస్తాను. నీ ఫ్రెండ్ అంటే తప్పు చేసినా కూడా తన్ని సేవ్ చేసేస్తావా? నీ ఇలాంటి వాళ్ళని పెట్టాలమ్మా మంచి డిపార్ట్మెంట్స్లో, అప్పుడు అయ్యేది. పొరపాటున ఒక ఆర్టిస్ట్ అయిపోయా కూడా సరిపోయింది. నేనేం తప్పుగా అనట్లేదు, ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఏంటది ఆ పాయింట్ పెట్టడం ఏంటి? మామూలుగా తనకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, ఇప్పటి వరకు ఆడిన ఆట బాగుంది, తను ఆడాలని నేను కోరుకుంటున్నాను, ఆ ఛాన్స్ తీసుకొని ఇక మీదటైనా నీ ఆట నువ్వు ఆడు అని చెప్తే ఆ పాయింట్ సరిపోయేది. నా ఫ్రెండ్ కాబట్టి సేవ్, ఎక్కడైతే ఆ మాట అన్నావో అక్కడ ఫెయిల్ అనమాట. ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా మాట్లాడతాం చూడండి, ఆ మాటలే మనల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అండ్ భరణి గారు వాళ్ళ అమ్మాయి వచ్చారు, అంతా బాగుంది, దివ్యాని పక్కన పెట్టేశారు. చాలా బాధపడింది. చెప్పింది అమ్మాయి, మా డాడీకి బాగాలేనప్పుడు చాలా బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ అంటే ఒక నర్సు లాగా, ఒక డాక్టర్ లాగా పనికొచ్చింది తప్పితే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా కనిపించలేదు దివ్య.
తనుజ మాత్రం నాన్న 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 అని తిరిగింది మాత్రం వీళ్ళకి క్యూట్గా అనిపించింది. భరణి గారు ఏం చేస్తున్నారు మీరు, ఇటు రండి, అక్కడ కూర్చోండి, అది కాదు ఇది కాదు అది తినకూడదు, ఇది తినండి, ఇదిగో ఇది వేసుకోండి, ఆ టాబ్లెట్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు కరెక్ట్ కాదు. ఎందుకే మంచికి రోజులు లేవు అంటారు కదా, అది ఇదేనేమో, మంచికి ఎప్పుడు రోజులు లేవు. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటి అంటే దివ్యానే ఎలిమినేట్ అవుతుందంట. తనుజ ఇవాళ చాలా పెద్ద గొడవ జరిగింది దివ్యకి తనుజకి. కెప్టెన్సీ రేస్లో ఇంకొక రేస్ అయితే పెట్టారు బిగ్ బాస్. ఆ రేస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు అన్నప్పుడు దివ్య తనుజ ఉండకూడదు అనుకుంటున్నాను, ఆల్రెడీ తన కెప్టెన్ అయింది అండ్ సంథింగ్ ఏదో రీజన్ చెప్పారు, చిన్నగా ప్రోమోలో విన్నా నేను. దానికి ఎంత దాకా వెళ్ళారంటే నువ్వేంటి పోవే అనేసింది తనుజ. అసలు ఏంటి అమ్మాయి, అదేంటి నువ్వు పో అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు తనుజ అనేసి అంటుంటే, పో రావమ్మ పక్కన కూర్చో అంటాను అనుకున్నావా, పో అంటే ఒక ఇద్దరు వచ్చి సపోర్ట్ చేసేసరికి ఆమెకి కొమ్మలు వచ్చేసింది తనుజకి. జస్ట్ రీతు వాళ్ళ అమ్మగారు వచ్చి మెచ్చుకున్నారు, ఎందుకంటే తన కూతుర్ని సేవ్ చేసింది కాబట్టి, తన కూతుర్ని పక్కన ఉండి ఇది చెయ్యి అది చేయకూడదు అని అన్నింది కాబట్టి. అండ్ ఇక్కడ భరణి గారు వాళ్ళ కూతురు వచ్చేసి అక్క అని చెప్పింది కాబట్టి. అంతేనా, దానికి అలా అయిపోతే ఎలాగా, ఇండివిజువాలిటీ ఎక్కడుందమ్మా. నిజంగా ఎంతో స్ట్రాంగ్గా ఉన్న దివ్యానే ఏడ్చింది అంటే తనుజ ఎంతలా పోక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. తనుజ ఎంత పోక్ చేసి ఉండకపోతే దివ్య ఏడుస్తుందో అర్థం చేసుకొని ఉండొచ్చు. దీని గురించే కదా మేము చెప్పేది. చూసే వాళ్ళకేమో అర్థం కాదు. ఎప్పుడైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు, కొంచెం హార్ష్గా చెప్పేవాళ్ళు మంచోళ్ళు కాదంటారు. బట్ ముద్దుగా మాట్లాడి ముద్దమందారం పెట్టేవాళ్ళు మంచోళ్ళు. చెవులో పూలు పెడతారు వాళ్ళు వచ్చి. గట్టిగా మాట్లాడే వాళ్ళు మన అనుకుంటారు కాబట్టి, వాళ్ళు బాగుండాలనుకుంటారు కాబట్టి మాట్లాడతారు. నిజంగా దివ్య బయటకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది భరణి గారికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా. నేను డైరెక్ట్గా చెప్తా ఆయన ఎలా ఉంటారు అనేది. ఆడతారు బట్ సరిపోదు, మెంటల్గా ఆయన వీక్ అయిపోతారు. నన్ను అడిగితే ఆయన చాలా వీక్ అయిపోతారు. బట్ ఈ వీక్ కెప్టెన్ అయింది మాత్రం మళ్ళీ భరణి గారు కాదు, భరణి గారు అయితే అవ్వలేదు, రీతు అయింది కెప్టెన్. సో వెయిట్ అండ్ సీ. దివ్య అయితే ఎలిమినేట్ అవుతుందని అయితే ఆల్రెడీ టాక్ వచ్చేసింది. బట్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటాను నేనైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే సంజన గారే ఉండాలి. ఒకవేళ రీతు ఉండుంటే రీతు అయి ఉండాలి, రీతు అవ్వాలి అనుకునేదాన్ని. బట్ దివ్య ఎలిమినేట్ అయింది. దివ్యాని కూడా నామినేట్ చేసింది రీతు. అండ్ అది కూడా ఇద్దరు మాట్లాడుకునే చేశారు, ఖచ్చితంగా దివ్యాని నామినేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చేశారు. సో దివ్య ఎలిమినేట్ అయింది. మరి మీ ఇంటెన్షన్ ఏంటో చెప్పండి. దివ్య ఎలిమినేట్ అవ్వడం ఫెయిరా అన్ఫేరా?